అందుకనే ఎలా బ్రతకాలి? జారే స్థలాలలో నీవున్నా నీ కాలు జారకుండా క్రీస్తులో నిన్ను స్థిరపరచగలిగిన శక్తి దేవుని కృపలో దాగుంది. అందుకని ప్రతిదినం దేవా నీ కృప నాకు దయచే, నీ కృపలేని క్షణం నేను ఊహించలేనయ్యా, నీ కృపలేని దినం నేను అనుభవించలేనయ్యా అని ప్రతి క్షణం దేవుని కృపను పొంది బ్రతుకుదుముగాక. ఐదవది, నాలుగవది విన్నాం. ఐదవది, నాలుగవది, ఒక అస్థిరుణ్ణి స్థిరుడిగా మార్చగలిగిన శక్తి దేవుని కృపలో దాగింది. ఐదవది మరొక దివ్యమైనటువంటి మాట, సనుగుడును సంతృప్తిగా మార్చగలిగిన శక్తి దేవుని కృపలో దాగింది. అనండి ఒకసారి, సనుగుడును సంతృప్తిగా మార్చగలిగిన శక్తి దేవుని కృపలో దాగింది. ఎలా చెప్తాం ఈ మాట? చూడండి, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ వచనం 15వ వచనం చూడండి ఒకసారి, నాతో కలిసి చెప్పండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించేదము. నా వైపు చూడండి. ఈ కీర్తన రాసిన కీర్తనకర్త ఎవరయ్య అంటే, ఎవరై ఉండొచ్చు చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. థ్యాంక్ యూ మా. ఈ కీర్తన రాసిన కీర్తనకర్త దైవజనుడైన మోషే. బహుశా ఈ కీర్తన ఇజ్రాయేల్ దేశంలో ఉండి రాశాడా, అరణ్యంలో ఉండి రాశాడా? కదా, ఆయన ఇజ్రాయేల్ దేశానికి రాలేదు కదా, అరణ్యంలో ఉండి రాశాడు. నేనంట అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వాళ్ళు చేసిన ప్రయాణం మీరు ఎరుగుదురు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఇలా వెల్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ లేవు. మరి ఎక్కడున్నారు? గుడారాల్లో ఉన్నారు. అలాగని స్థిరంగా ఒకే చోట గుడారం ఉన్నారా? ఈరోజు ఎక్కడుంటే రేపు ఇంకో చోట, రేపు అక్కడుంటే ఆ తర్వాత ఇంకో చోట. ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి అడిగాం, మోషే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఏమంత సీరియస్గా చూస్తున్నారండి? మోషే దగ్గరికి వెళ్ళి మోషే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే ఏం చెప్పి ఉండేవాడు? మీరేమన్నా భయపడుతున్నారా ఏంటి? ఆ తర్వాత మా బ్యాంక్ బ్యాలెన్స్ అడుగుతారేమోనని. మీ బ్యాంక్ బ్యాలెన్స్తో మాకు పనే లేదు, మాకు పని అంతా మీతోనే. ఆమె ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి మోషే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 40 సంవత్సరాలు సేవ చేసావు కదా, కనీసం 3-4 ఇల్లు సంపాదించి పెట్టావా? ఏంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని అంటే మోషే ఏమంటాడు తెలుసా? ఏనాటి మన్నా ఆనాడే మేము ఏరుకోవాలి. కనీసం ఒక 10 బస్తాలు బియ్యం అన్న బ్యాలెన్స్ ఉందా? అయ్యా దాచిపెట్టుకుందామంటే తెల్లారిపాటికల్లా, భలే చెప్పారు, దాచిపెట్టుకుందామంటే తెల్లారిపాటికల్లా గుళ్ళు పట్టిపోతాయి. సరే మోషే గారు ఒక మాట, ఎన్ని జతల బట్టలు ఉన్నాయండి చెప్పండి. మిమ్మల్ని అడుగుతా, రే తల్లి మీకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయిరా? అది అట్ట అడగొద్దన్నా. ఇంకా ఒక మాట చెప్పండి, అసలు బ్రదర్స్ అట్ట అడగకూడదు కదన్నా, తప్పు కదా. ఒక ఆయన చెప్తాడు, నాకు నా భార్య చీరలు అంటే మహా ఇష్టం, నా భార్య చీరలు దాచిపెట్టిన బీరు అంటే ఇంకా ఇష్టం అన్నాడంట. భార్య చీరలు దాచిపెట్టిన బీరు అంటే, భార్య చీరలు అంటే ఎందుక ఇష్టం అని అంటే మా వాడు అన్నాడట, నా భార్య చీరలు ఉన్న బీరు అట్లా ఓపెన్ చేస్తే చాలు, నా భార్య చీరలు పైనుంచి పడి నా కాళ్ళకు దండం పెడతాయండి. చీరల కాళ్ళకి దండం పెట్టడం ఏంటయ్యా? మరి అక్క కుక్కింది ఆ బీరువా కూడా నా వల్ల కాదు తల్లి అని అదే చేతులెత్తి దండం పెట్టి చీరలు పడేస్తుందంట. అంటాడు మా వాడు ఫీలింగ్, నా భార్య చీరలు నా కాళ్ళకి దండం పెడతానేయండి. చూడండి, ఇన్ని చీరలున్నా మళ్ళీ రేపు క్రిస్మస్ కొత్తది కావాల్సిందే, ఇన్ని చీరలున్నా రేపు ఈస్టర్ పండగ కావాల్సిందే, ఇన్ని చీరలున్నా మళ్ళీ ఆడు బర్త్డే వంకాడిది కొడుకునేది అక్క. ఎన్నున్నా తృప్తి లేదు. మోషే నా వైపు చూడాలా, మోషే నీకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయి అన్నా. ఏమంటాడు తెలుసా? అయ్యా
అదిగో ఐగుప్తులో బయలుదేరేటప్పుడు వేసుకున్నానయ్యా, అంగీ వేసుకున్నానయ్యా, సిన్స్ 40 సంవత్సరాల నుంచి. కానీ అద్భుతం తెలుసా, అలాంటి స్థితిలో కూడా మోషే తృప్తిగా బ్రతికాడు. ఏం ఒక్కసారిగా చెప్పలా? ఎగైన్ ఇప్పుడు అడుగుతా, మోషే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? మోషే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 0. మోషేకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? వెనక ఎన్ని బియ్య బస్తాలు దాచిపెట్టాడు? ఎన్ని జతల బట్టలు ఉన్నాయి? ఎన్ని ఫ్లాట్లు కొన్నాడు? ఇంతకీ మోషేకి నెలకు జీతం ఎంత? ఏం సార్ ఏం చెప్పరు? మోషే నెల జీతం ఎంత? 0. కానీ ఎప్పుడు మొహం చూసినా క్రిస్మస్ పండగ కనపడేది. సంతోషంగా పాడుకుంటూ వెళ్ళిపోయేవాడు. మోషే నీవింత తృప్తిగా బ్రతకటానికి కారణం ఏంటయ్యా? ఏమంటాడు తెలుసా? ఉదయం లేవటంతో, దేవా నీ కృప మాకు దయచేయవా, దేవా నీ కృప మాకు దయచేయవా. ప్రతి దినం కృపను వేడుకునేవాళ్ళం. ఆ కృప మమ్మల్ని ఆవరించేది. ఆ కృప కలిగి ఉన్న కొంచెంలోనే తృప్తిగా బ్రతికే ధన్యకరమైన జీవితం మాకు అనుగ్రహిస్తూ వచ్చింది. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దా. నేనంట, నీవు నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నా, ఏం సంపాదన లేదండి అని అన్నావంటే దాని అర్థం ఏంటంటే నీకేం లేదని పెద్దగా చెప్పాలి. ఒక సొంత ఇల్లు కొనుక్కున్నా కూడా నీకు తృప్తి లేదంటే దాని అర్థం ఏంటి? బ్రతుకు తెరువు నిమిత్తం 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చిన ఒక తృప్తి లేని అసంతృప్తితో కూడుకున్న జీవితం మనం జీవిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అందుకనే ప్రభువు నమ్ముకున్న ప్రతి బిడ్డ ప్రతి దినం దేవుని కృపను పొందుకునే వారిగా బ్రతుకుదురుగాక. ఆ కృపే గనక మనల్ని దర్శిస్తే కలిగిన కొంచెంలో తృప్తిగా బ్రతికే భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఎందుకు మనకు తృప్తి అవసరమో తెలుసా? అంటాడు భక్తుడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం. అనండి పెద్దగా ఒకసారి. మీరు సరిగ్గా చెప్పట్లేదు సార్, కొంచెం పెద్దగా చెప్పండి. సంతుష్టి సహితమైన దైవభక్తి. నేను చెప్పింది చెప్పండి రా తల్లి. సంతుష్టి సహితమైన దైవభక్తి. ఇట్లా అనండి పెద్దగా, గొప్ప లాభదాయకం. ఇప్పుడు ఏనండి దీనికి ఆపోజిట్ చెప్పండి. అసంతృప్తితో కూడుకున్న భక్తి ఏమండి? గొప్ప లాభమా? కొత్త బైబిల్ రాయికి తమ్ముడా, గొప్ప నష్టం. మీరు అడగొచ్చు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభదాయకం అని ఎందుకు అంటున్నారు? సంతృప్తి నీకుంటే నీకు ఇచ్చిన కొద్ది దాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. స్తుతి ఎక్కడుంటుందో స్తుతి సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. ఆ ఇంట్లో దేవుడు సంచరించడం ప్రారంభిస్తాడు. ఆ సంతుష్టి మనిషి తృప్తిగా బ్రతకటానికి ఇంకా ఎక్కువ ప్రార్థన చేద్దాం, ఇంకెక్కువ దేవునితో గడుపుతాం, ఇంకెక్కువ దేవుని సమయాన్ని దేవునికి వెచ్చించుదామని దైవభక్తి వైపు నిన్ను నడిపిస్తుంది. ఎప్పుడు అసంతృప్తితో ఉన్నావనుకో, విను ఈ మాట, ఎప్పుడు అసంతృప్తితో ఉన్నావనుకో, దేవుడు ఎంత ఇచ్చినా ఏమిచ్చాడు? ఏమిచ్చాడు నాకు? ఎంత ప్రార్థన చేసినా ఏమిచ్చాడు? ఎంత ఉపవాసం ఉన్నా ఏమిచ్చాడు? ఎంత అంగలార్చా ఏమిచ్చాడు అని ఆ అసంతృప్తి నిన్ను సనుగుడు వైపు తీసుకొని వెళ్తుంది. మిమ్మల్ని అడుగుతా, సనుగుడున్న చోట ఎవరుంటారు? పెద్దగా చెప్పాలి. సనుగుడున్న చోట ఎవరుంటారు? సంహారకుడు ఉంటాడు. స్తుతి ఉన్న చోట స్తుతి సింహాసనాసీనుడైన దేవుడు అక్కడ నివసించడం ప్రారంభిస్తాడు. అందుకనే ప్రతి బిడ్డ, ఒక భక్తుడు ఇలా అంటాడు, ఈ సృష్టిలో అందరికంటే అత్యంత ఐశ్వర్యవంతుడు ఎవరయ్యి అంటే తృప్తి కలిగినోడు అని అంట. అందరికంటే పేదోడు ఎవరు? రేకుల షెడ్లో ఉండేవాడు కాదు, అద్దెంట్లో ఉండేవాడు కాదు, ప్లాట్ఫామ్ దగ్గర కింద పేపర్ వేసుకొని ఆ పేపర్ కింద పడుకొని ఉంటారు. అసలు వాళ్ళు పడుకుంటారండి? పడుకుంటే మనం వెళ్ళి కొట్టినా కూడా లేవడం, నిద్ర లేవడం.
కొంతమంది ధనవంతులు ఉంటారు, అదే విచిత్రం, డబుల్ కాట్ బెడ్, ఆ బెడ్ కూడా ఇంత ఎత్తు ఉంటుంది. అంత మెత్తటి పరుపు మీద పండుకున్న మా వాడికి నిద్ర రాదు. నిద్ర రాక ఎట్టని ఆడు తిరిగి ఇటు తిరిగి ప్లాట్ఫామ్ దగ్గర పండుకున్న వాళ్ళు చూడండి. అట్లాగని మనం ప్లాట్ఫామ్ దగ్గర పండుకోవాలని కాదు, దేవుని దగ్గర ఎప్పుడు తృప్తితో కూడుకున్న జీవితాన్ని మనం అనుభవించుదాం గాక. ఈ తృప్తి ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములన్నీ. ఉదయం లేవటంతో కృప పొందుకో. ఆ కృపే గనక నువ్వు పొందుకుంటే ఆ దినమంతా తృప్తికి బ్రతుకుతావు, ఆ దినమంతా ఉత్సాహంగా ఉంటావు, ఆ దినమంతా గంతులు వేస్తూ సంతోషంగా బ్రతుకుతావు. ఇక్కడ ఒక మాట అన్నాడు, నా వైపు చూసి చెప్పండి. ఎప్పుడు కృపను పొందుకోమన్నాడు? ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అమ్మా అయ్యా, నా వైపు చూడండి. ప్రతి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దినం అరుణోదయం దినము లేచి వేకుజామునే ప్రార్థించే ప్రార్థనా పరుడుగా బ్రతకాలి. ఎందుకు ఉదయం కృప కొరకు వేడుకోవాలో తెలుసా? పాత నిబంధనలో ఒక మాట మీరు చూస్తారు. అరుణోదయపు దినాన మన్నా కురిసేదా లేదా? అరుణోదయపు మన్నా కురిసినప్పుడు ఆ అరుణోదయపు దినాన్ని లేచి పోయి మన్నా వేరుకోవాలి. ఒక నిద్రపోతు బ్యాచోడు ఉన్నాడు, ఏమంత తొందర ఏముంది, 6 లక్షల మంది ఏరుకోవాలా, మనం నిదానంగా ఏరుకుందాంలే, శవర్లో పోదాంలే అని 8ంటికి లేచాడు మా వాడు. అప్పుడే పాత్ర ఒకటి సిద్ధపరిచి ఏరుకోవటానికి వెళ్ళాడు. మన్నా ఏమైపోయింది చెప్పాలి? మన్నా ఏమైపోయింది? మన్నా ఆవిరైపోయింది. అంటే మన్నా ఆవిరి కాకుండా మన్నా ఎప్పుడు దొరుకుతుంది? కృపా మన్నా నీకు నాకు దొరికే అద్భుతమైన గడియ వేకువజాము ప్రార్థన. ప్రతి క్రైస్తవ కుటుంబం వేకువజామునే లేచి ప్రార్థించే ప్రార్థన పరులుగా మన ఒక్కొక్కరిని దేవుడు స్థిరపరచునుగాక. విన్నారు కదా? కృప సనుగుడును సంతృప్తిగా మారుస్తుంది. ఎప్పుడో తెలుసా? కృప పొందుకుంటే చూడండి, ఫంక్షన్కి వెళ్ళావు, నువ్వు 1000 రూపాయలు చీర కట్టుకున్నావు, 500 రూపాయలే చీర కట్టుకున్నావు. ఆడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ 10,000 రూపాయలు 20,000 రూపాయలు చీర కట్టుకున్నారు. నువ్వు వాళ్ళని చూసి మనస్సులో కూడా, నా బ్రతికేంటి ప్రభా, నా భర్త సంపాదన పరుడు కాలేదే, ఇలాంటి పేదింటికి నన్ను ఎందుకు పంపించావు ప్రభా, ఆ మాట నీకు రాదు. 20,000 రూపాయలు చీర కట్టుకున్న తల్లి ఎంత సంతోషంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ 500 రూపాయలు చీర కట్టుకున్న నీవు అంతకంటే ఎక్కువ సంతోషంగా బ్రతికే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు కాలేజీకి వెళ్తారు, అందరు కాలేజీకి వెళ్ళేటప్పుడు పిల్లలు అమ్మా నాన్న సాధించి నాన్న ఆటో డ్రైవర్ అయినా నాకు బండి కావాలా, నేను కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులను జలగలాగా పీల్చుకొని కొంతమంది బిడ్డలు బైకులు కొంటారు. ఏ బండి చెప్పండి? అదే మీరు చెప్పాలని ఆగింది. ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు అందరూ కేటీఎం బండి మీద వస్తున్నారు. వాడు కాలేజీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు డుక్ 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 సౌండ్ చేస్తూ వచ్చాడు. నువ్వు మాత్రం అప్పుడే ఆర్టీసీ బస్సు దిగి, ఇప్పుడు ఇవాళ రేపు మా మగమహారాజులు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి సోటే దొరకట్లా, మీ దయ వల్ల. ఈ ఫ్రీ బస్సు వల్ల వాళ్ళకి సీటే దొరక్క ఎక్కడో ఆ బస్సులో నిలవబడి ఎవరికి ఎట్లా టచ్ అయితే మరలా అది వీడియో తీసి కేరళలో చేసినట్టుగా చేస్తాడు అని చెప్పి భయపడతా ఆ యవన బిడ్డ మునిగాళ్ళ మీద ఇట్లా నిలవబడి, ఎందుకు ఎక్కడైనా వీడియో తీస్తారేమో, మన కేరళలో జరిగింది అదేగా. ఆవిడ మీ చుట్టమేనంట కదా, ఎక్కడ వీడియో తీసి బతుకులు అన్యాయం చేస్తారు అని చెప్పి ఈ బిడ్డ ఎట్లా నిలవబడ్డాడు. మొత్తానికి అర్ధగంట తర్వాత కాలేజీ స్టాప్ వచ్చింది. జుట్టు అంతా చెదిరిపోయి, బట్టలన్నీ నలిగిపోయి, మా వాడు వరద బాధితుల్లాగా కాలేజీలో ఎంటర్ అయ్యాడు. అప్పుడే ఒకడు డుక్ 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 బండి మీద వెళ్ళాడు. కృప పొందిన యవన బిడ్డ తన ఆర్టీసీ బస్సులో కూడా వెళ్ళినా తన క్లాస్మేట్ 2 లక్షల రూపాయల బండి మెయింటైన్ చేస్తున్నా నాకు లేదే అని అనుకోడు. ఆ కాలి నడకలోనే పరలోకాన్ని చూస్తాడు.
ఇది మట్టి మనిషికి సాధ్యం కాదు, కృప పొందిన వాడికి ఇది సాధ్యం. మట్టి మనిషికి ఇది సాధ్యం కాదు. చెప్పండి చెప్పండి చెప్పండి. కృప పొందిన వాడికి ఇది సాధ్యం. కనీసం ఇంటికి వచ్చి మీ నాన్నతో వాదించడం కానీ, నాకు బండి కొని పెడతావా లేదా, నాకు బండి కొని పెడతావా లేదా. కాకినాడ దగ్గర ఒక పిల్లోడు ఆటో డ్రైవర్ నాన్న వేధించి వేధించి రేపు దసరా కల్లా నాకు బండి కొని పెట్టకపోతే నేను చచ్చిపోతా అన్నాడట. అంతకు మునుపు వాడు ఐఫోన్ అడిగాడట. అరే నీకెందుకు ఐఫోను, నాకు ఐఫోన్ కొని పెట్టకపోతే నేను చచ్చిపోతా అన్నాడట. ఐఫోన్ కొని పెడితే ఓ సంవత్సరం తర్వాత మరలా నాకు ఈ బండి కావాలన్నాడట. నేను ఎక్కడ కొనిపెట్టేదిరా, నేను ఆటో డ్రైవర్ని, ఈ కష్టంతో ఎక్కడ కొనిపెట్టేదిరా అంటే 1,20,000 రూపాయల ఐఫోన్. చూస్తున్నారా, 1,20,000 రూపాయల ఐఫోన్ కన్న తండ్రి ముందే నేలకేసి కొట్టి ఫోన్ బద్దలు చేశాడట. ఇప్పుడు ఫోన్ బద్దలు చేయటమే కాదు, దసరా లోపు నాకు ఆ బండి కొనిపెట్టకపోతే నేను చచ్చిపోతా. ఆ పేద తండ్రి భయపడి అక్కడ ఇక్కడ అప్పు చేసి 2 లక్షల రూపాయలు పెట్టి బండి ఆటో డ్రైవర్ కొనిపెట్టాడట. దసరా ఇంకో 4 రోజుల్లో ఉందనంగా వాడు కొత్త బండి తీసుకున్నాడు. దసరాకు 2 రోజుల ముందు స్పీడ్గా వెళ్ళాడు, కరెంటు పోల్కి తగిలింది, అక్కడికక్కడే చచ్చిపోయాడు. తల్లి ఏడుస్తా ఏమంటుందో తెలుసా, కొనిపెట్టకపోతే దసరా లోపు చచ్చిపోతాను అన్నావు కదరా, కొనిపెట్టాం, దసరా లోపే నువ్వు అన్నట్టే చచ్చిపోయావు. తల్లి ఒకవైపు ఏడుస్తూనే ఏమందో తెలుసా, వీడిని కనీ పెంచి 20 సంవత్సరాలు అవుతుందండి, వీడు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ఏనాడు మమ్మల్ని సంతోషపరచలా. నా భర్త ఆటో డ్రైవర్ రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడతాడు, వీడిని బట్టి ఏనాడు మేము ఆనందపడలా. ఏడుస్తుంది ఆ తల్లి. చూసారా, నేనంట, నువ్వు కాలేజీకి వెళ్ళావు, అందరూ బ్రాండెడ్ డ్రెస్ వేసుకొని వస్తారు, బ్రాండెడ్. మీ నాన్న పీడించి నాకు కూడా బ్రాండెడ్ కావాలా, వేసుకునే సాక్స్ బ్రాండెడ్, షూ బ్రాండెడ్, వేసుకున్న చొక్కా ఇక్కడ కనపడాలి లేబుల్ అనండి ఒకసారి, ఇక్కడ కనపడాలి లేబుల్. ఆ లేబుల్ చూసి మా వాడు అన్ని బ్రాండెడ్ ఐటమే వాడతాడు అని అనుకోవాలా అని లోకస్తుడు అనుకుంటాడు. కృప పొందిన ఒక యవ్వన బిడ్డ, కృప పొందిన ఒక యవ్వన ఆడబిడ్డ నాన్న 200 రూపాయలతోనే బట్టలు కొని పెడితే ఆ 200 రూపాయలతోనే మురిసిపోవటం ప్రారంభిస్తుంది. ఇది లోకపు ఆడబిడ్డలకు సాధ్యం కాదు, ఇది లోకపు మగబిడ్డలకు సాధ్యం కాదు. ఎవరికి సాధ్యమో తెలుసా, ఎవరు దేవుని కృప పొందుతారో ఆ కృప పొందిన వాడు కలిగిన దానిలోనే తృప్తిగా బ్రతుకుతాడు. పెద్దగా చెప్పాలి ఆమెన్, పెద్దగా. ఇంకొక మాట చెప్పి ముగింపుకి వెళ్తా. మూడో పాయింట్ చెప్తాను, నా వైపు చూడాలి. వారం రోజులు బట్టి కంటిన్యూస్గా కారమే, వారం రోజులు బట్టి కంటిన్యూస్గా కారమే పేద బ్రతుకు. ఆ కారం తినేటప్పుడు కూడా కృప పొందిన వాళ్ళు ఎలా తింటారో చెప్పంటారా? ప్యారడైజ్ నుంచి బిర్యానీ తెచ్చుకుంటే ఆవురావురమంట తింటారే, బవాచి బిర్యానీ సెంటర్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఆవురావురమంట తింటారే, ఆ కారపు మెతుకులు తినేటప్పుడు కూడా కడుపు నిండా తిని తృప్తిగా ఆ భోజన పంక్తిలోంచి లేస్తారు. ఇంకొక మాట కూడా చెప్తా, కృప పొందిన ఏ పురుషుడు కూర బాగలేదని భార్య మీద కొట్లాడ్డాం, వాళ్ళ మొఖాలు చూడు ఎంత కలకల్లాడుతున్నాయో చూడండి. కృప పొందిన పురుషుడు భోజనం దగ్గర అసలు గొడవ పడ్డాం, అక్క ఉప్పు ఎక్కువ వేసింది పలసగా కలుపుకుంటాడు, తక్కువ వేసింది ఒత్తుకు కలుపుకుంటాడు, అంతే. ఇంకా రీచ్ కాలేదన్న మాట, రీచ్ అయిందా లేదా? కూరలో ఉప్పు ఎక్కువ వేసింది, తమ్ముడు అమలాపురం నా వైపు చూడాల, కూరలో ఉప్పు ఎక్కువ వేసింది పలస కలుపుకుంటాడు, కూరలో ఉప్పు తక్కువ వేసింది కొంచెం ఒత్తుకు కలుపుకుంటాడు. కూర రుచిగా చేయటం 2 కూరలు చేసింది, ఏది రుచిగా లేదు. కృప పొందినోడు ఏమనుకుంటాడు తెలుసా, దేవా ఈరోజు కూరలు రుచిగా లేకపోవటమే, నా వైపు చూడాలి అందరూ, దేవా ఈరోజు కూర రుచిగా
కాదు, నేను చెప్తాను. దేవా, ఈరోజు కూర రుచిగా లేనందుకు నీకు స్తోత్రం నాయన, కూర రుచిగా లేనందుకు నీకు స్తోత్రం నాయన అని తృప్తిగా తింటాడు. ఎందుకో తెలుసా? వాని ఆలోచన ధోరణి ఎట్లుంటుందో తెలుసా? కృప పొందిన వాడి లక్షణం. అయ్యా, కూర రుచిగా లేదు కాబట్టి ఒక ముద్ద తక్కువ తిన్నానంటే పొట్టరాదు, ఆరోగ్యంగా ఉంటా, ఎక్కువ కాలం బ్రతుకుతా, నీ పని చేయగలుగుతా. అదే కూర బాగుందంటే దంచు, అదిలించి, పెద్దగా చెప్పాలి, అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించి ఆ తర్వాత ఆ పొట్ట కరగేయటానికి. ఎందుకీ తంటాలు? అట్టకని వెళ్ళొద్దని కాదు. అందుకని నేనంట, కృప పొందిన వాడి జీవితంలో సనుగుడు అనేది వాడి డిక్షనరీలో ఉండదు సార్. హల్లెలూయా. ప్రతి పరిస్థితిలో స్తుతించగలిగే శక్తి ఒక వ్యక్తికి అనుగ్రహించగలిగింది దేవుని కృప. ఆ కృప పొందుకున్నట్లుగా ప్రతి ఉదయం లేచి, దేవా నీ కృప దయచేయి, వేకుజామున లేచి ప్రార్థించే ఆ ధన్యకరమైన స్థితి దేవుడు మనకిచ్చును గాక. ఆఖరి మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ఇది చదువుకొని నాతో కలిసి చెప్పండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించున్నట్లు దోతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా వైపు చూడండి. మీరు తెలుగు వాళ్ళేనా? మీలో ఎంతమందికి తెలుగు వచ్చు? చేతులు ఎత్తండి. ఎత్తిన వాళ్ళు అట్లాగే ఉంచండి, దించొద్దు. 6వదిగా, కృప మన జీవితంలో ఏం చేస్తుంది? ఆ మాట చూసి చెప్పండి. శ్రీను, కృప కిరీటం ఇస్తుందా? ఆ కిరీటంకి వెళ్ళే ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది. కిరీటం ఇస్తుంది, బాగానే ఉంది. నీ కిరీటమే కావాలా అంటే నెల్లూరు తీసుకొని పోదామని. అమ్మ, కిరీటం కావాలంటే మీ సార్కు చూడు తల్లి. కృప ఏం చేస్తుంది చెప్పండి? సజీవంగా ఉండగానే మరణపు అనుభవానికి నడిపిస్తుంది. ప్రతి మనుషు అక్కడ ప్రారంభిస్తూ ఉంటాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించున్నట్లుగా. యేసుక్రీస్తు కృపా సత్య సంపూర్ణుడు, ఆయన కృపానిధి. ఆ కృపానిధి యగు దేవుడు ప్రతి మనుషుని కొరకు శరీరమందు మరణాన్ని అనుభవించాడు. ఎందుకు శరీరమందు మరణాన్ని అనుభవించగలిగాడో తెలుసా? ఆయన కృప పొందినవాడు గనుక. నా ప్రభు బిడ్డలారా, దైవ కృప సంఘంలో ప్రతి బిడ్డ పొందుకుంటే నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు తన శరీరమందు మరణాన్ని అనుభవిస్తాడు. అయ్యా, నాకు అర్థం కాలేదు, మనుషుల కొరకు మన శరీరంలో మరణాన్ని అనుభవించడం ఏంటి? కృప అలా చేస్తుందన్నారు, నాకు అర్థం కాలేదు, వివరణ ఇవ్వండి అని అంటారా? 6 లక్షల మంది యోధులు దేవునికి ఆయాస్కరంగా పాపం చేశారు సినాయి పర్వతం దగ్గర. వారు చేసిన పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగిరాబోతుంది. దేవుడు అన్నాడు, మోషే తప్పుకో. తప్పుకుంటే ఏం చేద్దామన్నయ్యా? నువ్వు అలా ప్రక్కగా తప్పుకుంటే ఉన్న పాటున నా కోపాగ్ని వాళ్ళ మీద కుమ్మరించి ఈ ఇశ్రాయేలీలందరినీ నేను నాశనం చేస్తా. వీళ్ళు చేస్తున్న విగ్రహారాధనను బట్టి ఇదిగో ఆ దూడను చేసుకొని తాగి తందనాలాడి విచ్చలవిడిగా వాళ్ళు బ్రతికారు కదా. వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి నా ఉగ్రత వీళ్ళ మీదకి దిగిరాబోతుంది. నువ్వు కొంచెం పక్కగా జరుపు, నా ఉగ్రత చేత వీళ్ళని నాశనం చేస్తా అన్నాడు. అప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు దాటిన వయసు. ఎంత?
80 సంవత్సరాలు దాటిన వయసులో ఆ ప్రజలను బ్రతికించడానికి సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రోజుల పాటు పగలు రాత్రి అన్న పానాలు పుచ్చుకోకుండా సినాయి పర్వత శిఖరం మీద 40 రోజులు కట్టికి ఉపవాసం చేశాడు. ఆ మోషే చేసిన కట్టికి ఉపవాసం 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను మరణంలో నుంచి దేవుడు జీవానికి దాటించాడు. నేను మిమ్మల్ని అడుగుతా, వాళ్ళను బ్రతికించడానికి మోషే ఏం చేశాడు? పెద్దగా చెప్పాలి. ఏ వయసులో వినపడాల? పెద్దగా చెప్పండి. ఏ వయసులో, ఎన్ని రోజులు చెప్పాలి. మీరు అనొచ్చు, అన్నయ్య పొద్దున్నే ఫ్రూట్ జ్యూస్ తాగి ఉంటాడు, మధ్యాహ్నం షేక్, బాదం షేక్ ఏంటది, బాదం షేక్ తీసుకుని ఉంటాడు, రాత్రిపూట 1 డజన్ అట్టిపళ్ళు, 1 గ్లాసు పాలు, 1 డజన్ యాపిల్ పళ్ళు తిని ఉంటాడు అని అంటారా? 40 days కంప్లీట్ ఫాస్టింగ్. నేనంట మోషే చనిపోక మునిపే ఉపవాసం ద్వారా శరీరమందు మరణాన్ని అనుభవించాడు. మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవుడు బంధువుల్లోనో చుట్టాల్లోనో ఎవరైనా తాగుబోతులుగా బ్రతుకుతున్నారని నీకు తెలిస్తే నీ శరీరమందు నువ్వు మరణాన్ని అనుభవించాలి. ఎలాగో తెలుసా? ఆ ఒక్క వ్యక్తి రక్షణ కొరకు ఒకరోజు ఉపవాసాన్ని చాటించుకొని, దేవా ఈ దినమంతా అన్నపానాలు పుచ్చుకోకుండా ప్రార్థన చేస్తానయ్యా, ఆ వ్యక్తి కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటానయ్యా, మోకరించి ప్రార్థన చేసావు. ఆ దినమంతా ప్రార్థన చేసావు. మరల 2-3 రోజుల తర్వాత ఎవరో నీ దగ్గరకు వచ్చి, అక్క మా ఆయన నన్ను విపరీతంగా కొట్టాడక్క, గుడ్డను బాదినట్టు బాదాడక్క, నాకు ఈ మధ్య తెలిసింది ఆయనకు తాగుడు వ్యసనం ఉందని, నా భర్త మారేటట్టుగా ప్రార్థన చేయండి. ఒక తల్లి నీకు చెప్పింది. వెరీ నెక్స్ట్ 2 రోజుల తర్వాత, దేవా ఆ భర్త మారేటట్లు, ఆ చెల్లి భర్త లేదా అక్క భర్త మారేటట్లు ఆ బిడ్డ కొరకు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటా. మారాడు అనే వార్త నేను వినే వరకు వారానికి ఒక రోజు నెలలో 1 రోజు ఆ వ్యక్తి కొరకే నేను ప్రార్థన చేస్తా. నీ కొరకు నువ్వు శరీరంలో మరణం అనుభవించడం కాదు. వాక్యం అంటుంది మనుషులందరి కొరకు. ఎవరి కొరకు? మనుషులందరి కొరకు కృప పొందినవాడు శరీరమందు మరణాన్ని అనుభవిస్తాడు. ఏంటి శరీరమందు మరణం అనుభవించడం అంటే? శరీరమందు మరణాన్ని అనుభవించేవాడు కడుపు నిండా తినడు, కంటారా నిద్రపోడు. నా మాటలు అర్థమవుతున్నాయా? శరీరమందు మరణాన్ని అనుభవించేవాడు నిజంగా దేవుని కృప పొందినవాడు కడుపు నిండా తినడు, కంటారా నిద్రపోడు. ఎందుకు సార్ కంటారా నిద్రపోడు? ఎప్పుడో 10ంటికో 11ంటికో పడుకుంటాడు. 5ంటికి లేచి ప్రార్థన చేయాలి, 4ంటికి లేచి ప్రార్థన చేయాలి. మోషే చేతులెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచారు కదా. నేను చేతులెత్తి ప్రార్థిస్తే దైవజనులు గెలుస్తారు, నేను చేతులెత్తి ప్రార్థిస్తే సంఘ బిడ్డలు గెలుస్తారు, నేను చేతులెత్తి ప్రార్థిస్తే దేవుని బిడ్డలు గెలుస్తారు, అపవాది సైన్యం ఓడిపోతుంది. దేవుని బిడ్డలు గెలవాలంటే ప్రతి అరుణోదయ దినాన్ని లేవాలని నిద్ర చంపుకుంటాడు కృప పొందినవాడు. పెద్దగా చెప్పండి ఆమేనని. ఆ పురుషునిలో కృప లేదనుకో, ఆ స్త్రీలో కృప లేదనుకో, ఎన్నింటికి లేస్తారో తెలుసా? 8ంటికి లెగుస్తారు. ముఖం పుచ్చకాయ అంతలా వాసి ఉంటుంది. 8ంటికి లేచి అప్పుడే తెల్లారి, ఈ బ్యాచ్ అంతా ఎవరు? క్రైస్తవుడు శరీరమందు శ్రమను అనుభవించాలి, క్రైస్తవుడు శరీరమందు మరణాన్ని అనుభవించాలి. నేను అంటాను, కడుపు చంపుకోవాలి, ఆకలి చంపుకోవాలి, నిద్ర చంపుకోవాలి. యేసుక్రీస్తు శరీరమందు మరణాన్ని అనుభవించాడు కనుకే మహిమా ప్రభావాలను కిరీటముగా ధరించిన వాడిగా ఆయనను మనం చూడగలుగుతున్నాం. అంటే రేపు మహిమా ప్రభావాల కిరీటం మన తల మీదకి రావాలంటే ఈరోజు ఏమనుభవించాలి? నా వైపు చూడండి, ఈనాటి మరణం రేపటి మహిమకు కారణంగా దేవుడు మారుస్తాడు. విన్నారు ఈ మాట? ఈనాటి మరణం రేపటి మహిమగా దేవుడు మారుస్తాడు. నీ పిల్లలను నీ కళ్ళ ముందు మహిమా కిరీటాలు ధరించిన వారిగా నువ్వు చూడాలని ఆశపడుతున్నావా? శరీరమందు మరణాన్ని నువ్వు రుచి చూడాలి. తల్లులారా చెప్పండి,
శరీరమందు నువ్వు మరణాన్ని రుచి చూడాలి. ఏంటి? లోకపు స్త్రీలలాగా 7-8 దాకా పండుకోకుండా 4 లేచి, వేకుజామును లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకై నదీ ప్రవాహంగా కన్నీళ్లు కారుస్తూ నువ్వు ప్రార్థన చేస్తే ఈనాటి నీ మరణం రేపటి నీ పిల్లల మహిమా ప్రభావాల కిరీటానికి నువ్వు కారణంగా మారిపోతావు. ఒకసారి చెప్దాం గట్టిగా. ఇది ఎవరు చేయగలరు? అందరు చేయలేరు. ఇది ఎవరు చేయగలరు? ఏ తల్లి కృప పొందుతుందో, విన్నారా? ఏ తల్లి కృప పొందుతుందో, ఏ తండ్రి కృప పొందుతాడో, ఏ దైవజనుడు కృప పొందుతాడో, ఏ దైవజనురాలు కృప పొందుతారో గమనించండి. 2 రోజులు బట్టి నిద్ర లేకపోయినా, ఏమన్నాను? 2 రోజులు బట్టి నిద్ర లేకపోయినా, మా ఊరిలో అంటారు కోడి నిద్ర అని. ఉండదా? కృపలేని వ్యక్తులు ఉన్నారు చూసారా? తెల్లవారుజాము 7-8 దాకా పండుకొని కూడా పొద్దున్నే 8:30 ప్రార్థనకు వచ్చి ప్రార్థనలో కూడా నిద్రపోతాడు మా వాడు. ఏమిరా ఇందాటి దాకా 8:30 దాకా నిద్రపోతావు కదరా నాయన, 7కి వచ్చి కూడా నిద్రపోతున్నావు ఏంటని. సరే 10 దాకా పండుకొని 11కి ప్రార్థనకు రా అంటే 10 దాకా పండుకొని కూడా 11:30 ప్రార్థనకు వచ్చి అక్కడ కూడా నిద్రపోతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? కృపలేని వ్యక్తులు. ఒక వ్యక్తి నిజంగా కృప పొందిన వాడైతే, నేను మరలా చెప్తున్నాను, ప్రతి తల్లి తన పిల్లల కొరకు ఈ కృప పొందుకోవాలి. ప్రతి తండ్రి తన కుటుంబం కొరకు ఈ కృప పొందుకోవాలి. ప్రతి దైవజనుడు సంఘ క్షేమం కొరకు ఇలాంటి కృప పొందినటువంటి వారిగా ఉండాలి. బైబిల్లో ఒక చోట రాసి ఉంది, దైవజనుని మరణం సంఘ జీవానికి కారణమవుతుందట. అంటే మరణం అంటే చచ్చిపోమని కాదు. నిద్ర విషయంలో చచ్చిపోతే, తిండి విషయంలో చచ్చిపోతే, సుఖభోగాల విషయంలో చచ్చిపోతే, పౌలు గారు కొరింథీ సంఘంతో అంటాడు, మాలో మరణం మీలో జీవానికి కారణమైంది అంటాడు. అనండి ఈ మాట పెద్దగా పెద్దగా పెద్దగా. మాలో మరణం మీలో జీవానికి కారణమైంది అంటాడు. అంటే ఒక దైవ సేవకునిలో ఉన్న మరణం సంఘం జీవం కలిగిన సంఘంగా ఉండటానికి కారణమవుతుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైన సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా. మైకేల్ చాంగ్ ఫోటో ఉంటుంది చూడు చిన్న, అతని పేరు మైకేల్ చాంగ్. మైకేల్ అంటంతో అది అమెరికా పేరులాగా ఉందా, చైనా పేరులాగా ఉందా? చాంగ్ అంటంతో అమెరికా పేరులాగా ఉందా, చైనా పేరులాగా ఉందా? చాంగ్లోనే చైనా ఉండే కదా. చాంగ్ చైనా దేశం, మైకేల్ అమెరికా దేశం. అంటే ఒక మాటలో చెప్పాలంటే చైనా దేశంలో పుట్టి అమెరికా వారసత్వాన్ని పొందినవాడు. పెన్న వయసులో అద్భుతమైన టెన్నిస్ ఆటగాడిగా రాణించి అద్భుతమైన కిరీటాలు పొందుకున్నటువంటి దినాలు. వాస్తవంగా అమెరికా దేశంలో, చైనా దేశంలో పుట్టి అమెరికా దేశంలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. ఎప్పటికీ చైనా అమెరికా బద్ధ శత్రువులు. అలాంటి చైనా దేశస్తుడు అమెరికా దేశంలో రాణించడం అంటే మామూలు విషయం కాదు. అమెరికా దేశంలో ఉన్న మేధావులను మట్టి గరిపి, అగ్రజులను మట్టి గరిపించి అద్భుతంగా రాణిస్తున్న దినాలు. పెన్న వయసులో అద్భుతమైన ట్రోఫీ గెలుచుకున్నాడు. ప్రపంచం నివ్వెరపోయింది. ప్రపంచపు మీడియా వచ్చి ఆయన అడిగింది, ఎంత చిన్న వయసులో అమెరికా దిగ్గజాలను మట్టి గరిపించి, ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజాలను మట్టి గరిపించి 17 సంవత్సరాలు కూడా నిండని ఎంత పసి వయసులో దిగ్గజాలను ఎలా ఓడించగలిగావు? నీ జయానికి కారణం ఏంటి? ఆయన తలంచి ఇలా చెప్పాడు, నా జయానికి కలిగిన మొట్టమొదటి కారణం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నా ప్రభు నన్ను గెలిపించాడు గనుక నేను గెలవగలిగా. నా విజయానికి కారణం నా ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవ కారణం చెప్పాలంటే, నా విజయానికి కారణం నా తల్లి ప్రార్థన. నా తల్లి ప్రార్థన. ఏంటయ్యా నీ తల్లి ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత? నేను కోర్టులో ప్రత్యర్థితో ఆట ఆడుతున్నంతసేపు, ప్రత్యర్థితో పోరాడుతున్నంతసేపు నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుంది. నా తల్లి ప్రార్థన గదిలో దేవునితో పోరాడుతూ ఉంటుంది.
మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచినట్లుగా నా తల్లి ఆ వాక్యాన్ని పట్టుకొని నేను చేతులెత్తితే నా కొడుకు గెలుస్తాడు, నేను చేతులెత్తితే నా బిడ్డ విజేత అవుతాడని ఆట అయిపోయే వరకు నేను ప్రత్యర్థితో పోరాడుతూ ఉంటే నా తల్లి దేవునితో పోరాడుతుందయ్యా. నా తల్లి ఇంట్లో ఉండి ప్రార్థన గదిలో నా కొరకు ప్రార్థించింది. నా తల్లి ప్రార్థనే నన్ను విజేతగా నిలవబెట్టింది. అమ్మా, నీ పిల్లలు నిన్ను గురించి ఆ మాట అంటే ఎంత బాగుండు కదా. నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఈరోజు నేను ఇలా నిలవబడ్డానంటే మా అమ్మ ప్రార్థనయ్యా, మా నాన్న ప్రార్థనయ్యా. వాళ్ళు శరీరమందు మరణాన్ని అనుభవించారు కనుక దేవుడు మా తల మీద మహిమా కిరీటాలనే ప్రభావం కలిగిన కిరీటాన్ని ఉంచాడని రేపు నీ కడుపున పుట్టిన పిల్లలు నిన్ను గూర్చి ఆ సాక్ష్యం చెప్పగలుగుదురుగాక. పెద్దగా చెప్తాం ఆమె. అతిశయానికి కాదు, మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తాను. అన్న మరి మీరు ఈ మాట అనగలరా అని నన్ను అడగండి. నేనేం చెప్తాను తెలుసా? ఒక పల్లెటూరులో పుట్టిన జెర్మియా అన్ననే మీ అన్ననే, అనామకుణ్ణి, అమాయకుణ్ణి. మీరు నన్ను చూసి అబ్బో భలే మేధావి అనుకునేరు కాక, అమాయకపు సంఘానికి నేను ప్రెసిడెంట్ని. అంత అమాయకుణ్ణి. ఎంత అమాయకుడినో చెప్పంటారా? మా ఊరు వెళ్ళినప్పుడు సెలవుల్లో ఒక ఆయన కనపడ్డాడు. మావయ్య బాగున్నావా అన్నాడు. నేను నీకు మావయ్యని కాదయ్యా, సొంత బాబాయిని. నువ్వు నన్ను పిలవకపోయినా పర్వాలేదు, మావయ్యని మాత్రం పిలవద్దయ్యా అన్నాడు. అంత తెలివి కలిగినోడిని, అమాయకుణ్ణి, పక్క పల్లెటూరులో పుట్టినోడిని. జనబలం, ధనబలం, కులబలం ఏ బలం లేదు. ఒకే ఒక్క బలం, దైవ బలం ఒక్క బలమే. అది తప్ప చెప్పుకోవటానికి ఏదీ లేదు. అలాంటి అనామకుణ్ణి ఈరోజు లక్షల కొలది ప్రజలకు ఆశీర్వాదకరణంగా దేవుడు మార్చాడంటే సంఘబిడ్డల ప్రార్థన, మన పట్ల దేవుని కొన్ని అనాది కాల ప్రణాళిక. దేవుని కృపను బట్టి అతిశయంగా చెప్తాను, మా అమ్మ చేసిన ప్రార్థన, మా నాన్న చేసిన ప్రార్థన, వారు కార్చిన కన్నీళ్ళు, అనామకుణ్ణి ఈరోజు నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను. ఒక అనామకుణ్ణి లక్షల కొలది ఆత్మలకు దీవెన కారణంగా దేవుడు మార్చాడు.